వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఈ టీకే తండా తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు పోలీసు సర్కిల్ ఆఫీస్ పరిధిలో మరియు తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న టీకే తండాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం రాగా మా తొర్రూరు పోలీసు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు సిసిఎస్ మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో దాడులు చేయగా దీని లోపల జాటోద్దు వెంకన్న అనే వ్యక్తి టీకే తాండకు సంబంధించిన వాడు. అతనికి బరావత్ సుమన్ అని ఇతను మడిపేడ బంగ్లా గుండెపూడి గ్రామానికి చెందినవాడు. అతను సరఫరా చేస్తున్నాడని అతనిని మేము పట్టుకోగా అతను గుంటూరు లోపల ఉన్న గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నానని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని తెలిసినది. దీని మీద లోతైన విచారణ చేసి గుంటూరులో ఉన్న వ్యక్తులను కూడా పట్టుకోవడం జరుగుతుంది. మరియు మీ ద్వారా సమస్త రైతన్నలకు రైతు సోదరులకు మా విజ్ఞప్తి ఏమనగా నకిలీ విత్తనాలు వేసి నకిలీ పత్తి విత్తనాలు వేసి నష్టపోకూడదని మా ద్వారా మేము రైతాంగాన్ని కోరుతున్నాము. మరియు ఆ దిశగా మహబూబాబాద్ జిల్లా పోలీసు మా గౌరవ ఎస్పీ గారు డాక్టర్ శబరీష్ పి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మడానికి చూస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ దయచేసి మంచి నాణ్యతమైన మరియు సర్టిఫికేషన్ చేసిన విత్తనాలే కొని వారు వ్యవసాయాన్ని చేయవలసిందిగా మేము కోరుతున్నాం. గతంలో కూడా జిలుగు విత్తనాలను ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. వారిని కూడా కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. కోర్టు చట్టరీత్యా చర్యలు తీసుకోగలుగుతాం. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే వారిని పీడీ యాక్ట్లో ఖచ్చితంగా పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇటువంటి చర్యకు చేపడితే మేము కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరిస్తున్నాం. జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మా ఎస్పీ గారు డాక్టర్ పి శబరీష్ గారు ఇదే కాకుండా గాంజాయి నిర్మూలన గురించి విస్తృతమైన ప్రచారం చేసి ఆ గాంజా నిర్మూలన కూడా మేము గాంజాని ఏ పరిస్థితిలో ఉన్నా కానీ క్షమించే పరిస్థితి లేదు. గాంజా కానీ ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ సీక్రసీగా పెట్టి వారికి 5,000 రూపాయలు కూడా మేము వారికి బహుమానంగా ఇస్తాం. వీరి గోప్యత వీరి సమాచారాన్ని గోప్యంగా ఉంచి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాం.